మంచు కుటుంబం తగాదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు, మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ సెక్యూరిటీ మధ్య తన ఇంటికి వెళ్లారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. మంచు కుటుంబం తగాదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు, మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ సెక్యూరిటీ మధ్య తన ఇంటికి వెళ్లారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి ప్రత్యక్షం చేసే చలో 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 బ్రదర్ ప్లీజ్. ఇదేంటి మీ దౌర్జన్యమా? మరి బ్రదర్ అండర్స్టాండ్ వచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ కు సంబంధించి గొడవకు సంబంధించి కూడా ఇప్పటికే ఇరు వర్గాల మీద కేసులు నమోదయ్యాయి. ఒకవైపు మంచు, మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారు, తన ఇంటి వద్ద దాడి చేశారన్నటువంటి విషయానికి సంబంధించి కూడా ఒక 10 మంది వ్యక్తుల మీద పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అనంతరం మంచు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇటు మరోవైపు రాచకొండ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో అలాగే మనోజ్ కు సంబంధించి, అలాగే మౌనిక భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వ్యవహారం అంతా కూడా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే నిన్న ఈ వ్యవహారాన్ని సాల్వ్ చేయడం కోసం ఒకవైపున మంచు లక్ష్మి ప్రయత్నం చేశారు ముంబై నుంచి వచ్చి, మరోవైపున సన్నిహితుడిగా ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ వ్యవహారం అనేది ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరు వర్గాలు కూడా ఒకసారిగా వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు పోలీసులను ఆశ్రయించి అక్కడ పరస్పర ఫిర్యాదులు అనేవి చేసుకున్నారు. అయితే ఇక పెద్ద కొడుకు మంచు విష్ణు ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు, తను విదేశాల్లో ఉన్నాడు. అయితే ఇంత గొడవ జరుగుతుంది, కొంత పరిస్థితి చేయదాటేటటువంటి ఉద్దేశంతో హుటాహుటిన తను బయలుదేరి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తను హైదరాబాద్ విచ్చేశారు. మరి ఈ గొడవను ఎంతవరకు సద్దుమణిగేలా చేస్తారు, ఇప్పటివరకు ప్రస్తుతానికే పోలీసుల వరకు వెళ్ళింది కాబట్టి మరి ఏ రకంగా ఈ యొక్క కేసును హ్యాండిల్ చేస్తారు, కుటుంబానికి ఏ రకంగా సర్ది చెప్తారు మంచు విష్ణు, ఇది ఎక్కువ అవుతుందా లేకపోతే గొడవ తగ్గుతుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. చలో 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 బ్రదర్ ప్లీజ్. ఇదేంటి మీ దౌర్జన్యమా? మరి బ్రదర్ అండర్స్టాండ్ వచ్చింది బ్రదర్ ప్లీజ్. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో